ఇప్పుడు కరివేపాకు పొడి ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన దినుసులు: ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు, మెంతులు, ఆవాలు, చింతపండు, మిరియాలు, కొంచెం ఇంగు అన్నమాట. వేయించేటప్పుడు వేస్తాను, అది చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తాను. ఇంగు కొంచెం వేస్తున్నానండి, ఆరోగ్యానికి మంచిది అందుకే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం. ఒక్క చిటికెడు నూనె, ఎక్కువ వేయను, ఊరికే ఎట్లా మిరపకాయలు వేయడానికి మాత్రమే, ఘాటు రాకుండా. బాణలు కొంచెం వేడెక్కిన తర్వాత బాణలు హీట్ ఎక్కినండి. ఎండుమిరపకాయలు, ఆవాలు, ధనియాలు ఇవన్నీ వేసేస్తున్నాను. సెండ్ చేసుకునేసి తెల్లగడ్డలు కూడా, కొంచెం చింతపండు టేస్ట్కి. ఇలా బాగా వేయించేసుకోవాలి. ఆవాలు బాగా తిప్పట్న వేస్తే బాగుంటుంది. ఒక్క చిటికెడు మినప్పప్పు చూడండి, కొంచెం టేస్ట్కి బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడి మీదే కొంచెం దోరగా మినప్పప్పు అలా వేయించుకునేసారన్నమాట. ఈ వేడితే మినప్పప్పు బాగా వేగిపోతుంది, కొంచెం వేస్తాం కదా అందుకు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇందులోకి. వేడెక్కితే చాలా, అంతే, గోరువెచ్చగా. ఎండిపోయిన కరివేపాకు అండి ఇది. బాగా మొదట్లోనే కడిగి ఆరబెట్టేస్తాము. ఒక 2-3 రోజులు అలా ఉంచేసి అయిపోయిన పాటు బాగా ఎండకపోయి ఈ విధంగా అయిపోతుంది కరివేపాకు. బాగా పొడి పొడిగా బాగా ఎండిపోయిన కరివేపాకు తయారైపోతుంది అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు బాగా వేయించేస్తాం. బాగా కమ్మటి వాసన వస్తుంది వేగేటప్పుడు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకునేసాను. ఇప్పుడు తీసి మిక్సీకి వేయడం అంతే అండి. ఈ విధంగా కచ్చపచ్చ బాగా మెదిగింది. ఇంకొంచెం మెదగాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తాను. ఇదండి, ఈ ఉప్పు వేస్తున్నాను. బాగా ఇలా కలబెట్టేసేసి కొంచెం ఎదగాలి. కొంతమంది ఒక్క మొక్క వేసుకొని అట్లే తినేస్తారు, కానీ కొంచెం ఎదిగితే బాగుంటుంది టేస్ట్. ఇంకొకసారి తిప్పాలండి. మినప్పప్పు వేసాం కదా కొంచెం, అందువల్ల ఇంకొకసారి తిప్పితే బాగా వచ్చేస్తుంది.
బాగా కరివేపాకు పొడి తయారైపోయింది. చూడండి, ఇప్పుడు కరివేపాకు పొడి బాగా తయారైపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ బాగుంటుంది. ముఖ్యంగా బాలింతలకి ఔషధంలాగా పనిచేస్తుందండి. మన వంటింట్లోనే అన్ని ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాలు ఉన్నాయి. అన్నిటికీ ఆరోగ్యానికి మంచిది. మిరియాలు కానీ ధనియాలు కానీ, ధనియాలు చలవ చేస్తాయి, మిరియాలు దగ్గు నివారిస్తాయి, మెంతులు చలవ, ప్రతి ఒక్కటి యాంటీబయాటిక్ అనండి. పసుపు అన్నీ, కరివేపాకు ముఖ్యంగా రాత్రిపూట మజ్జిగలో ఒక చిటికెడు 1/4 స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ మజ్జిగలో కలిపేసుకొని కరివేపాకు పొడి తాగితే మలబద్ధకం అలాంటి జబ్బులు పోతాయి. కళ్ళకు మంచిదండి, కంటి నరాలకి చాలా మంచిది కరివేపాకు. అందుకని నేను మీకు కరివేపాకు పొడి గురించి ఈ విధంగా చెప్పాను. నేను పాత పద్ధతిలో తయారు చేస్తానండి. ఈ విధంగా తయారు చేస్తాను కరివేపాకు పొడి. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.